जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जगन्नाथ स्वामी की, बालादेव की, सुभद्रा मैया की, शिल प्रभुपाद की। ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ఎందువల్ల అంటే ప్రతి ఒక్క నగరంలో కూడా జగన్నాథ రథయాత్ర జరగదు. ఇక్కడ ఇస్కాన్ మందిరం ఉంది కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ వంశీ ప్రభు గారు తలపెట్టారు. చాలా అద్భుతంగా వాతావరణం కూడా అనుకూలించి చాలా చక్కగా రథయాత్ర కార్యక్రమం జరిగింది. నేను ఆ జగన్నాథుని వేడుకుంటూ ఉన్నాను. వంశీ ప్రభు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను తన భుజస్కంధాల మీద ఉంచుకొని ఇక్కడ ఇస్కాన్ సెంటర్ని నడిపిస్తూ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. ఆ జగన్నాథుడు వారికి ఇంకా శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. వారి గురుదేవులు ఆదేశించారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా దాన్ని అనుసరిస్తూ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేసినట్లయితే ప్రపంచమంతా కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. 45 సంవత్సరాల పాటు భారతదేశంలో ఆయన ప్రయత్నం చేశారు. 70 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయనకు అవకాశం వచ్చింది అమెరికాకు వెళ్ళడానికి. 40 రూపాయలు జోబులో పెట్టుకొని భగవద్గీత భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి ఆయన అమెరికాకి వెళ్ళారు. ఊహించుకోండి, 70 సంవత్సరాల వయసులో కారు గ్యారేజ్ల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలు పెట్టారు ఆయన. 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని ఆయన సనాతన ధర్మం అనుసరించేటట్టుగా చేశారు. 70 వైదిక సంపుటాల గ్రంథాలని ఈ 10 సంవత్సరాల్లో రాశారు. 108 దేవాలయాల్ని ప్రపంచమంతా నిర్మాణం చేశారు. ఆయన రాసినటువంటి గ్రంథాలు చదవడానికి ఒక జీవితం సరిపోదు, అది 10 సంవత్సరాల్లో రాశారు. ఆయన ఈ 10 సంవత్సరాల్లో ఉపన్యసించినటువంటి క్యాసెట్స్ క్యాలిక్యులేట్ చేస్తే 3.5 సంవత్సరాలకి ఎన్ని గంటలు ఉంటాయో అన్ని గంటలు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు ఈ 10 సంవత్సరాల్లో. ఇది సామాన్య మానవులు చేసేటువంటిది కాదనమాట. ఆయన సమాజానికి ఏం చేశారు అంటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఆధునిక యుగంలో మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు రోజు రోజుకి దిగసారి మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఒక గదిలో 20 కుక్కల్ని పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అవి కాట్లాడుకుంటాయి జంతువులు. మనిషిలో ఉన్న మృగత్వం, మనిషిలో ఉన్న రాక్షసత్వం ఉన్నంత వరకు సమాజంలో శాంతి లేదు. ఆ మృగత్వాన్ని, రాక్షసత్వాన్ని తొలగించడానికి స్వామి ప్రభుపాదుల వారు కంకణం కట్టుకుని అంత వృద్ధాప్యంలో ప్రపంచమంతా కూడా తిరిగి సనాతన ధర్మాన్ని ఆయన ప్రచారం చేశారన్నమాట. ఒకరోజు న్యూయార్క్ లో ఆయన ఉపన్యసించిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగారు, గురువుగారు, భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేంటి ఏం మ్యాజిక్ చేయలేదు అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అంటే అప్పుడు ఆయన నవ్వుతూ అన్నారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు,
మీకు బోడి కొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువుల్ని చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటది అని. ఉంగరాలు సృష్టించడం, వాచ్యాలు సృష్టించడం కాదు కావాల్సింది సొసైటీకి. నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే మనిషి నడవడికలో మార్పు తీసుకురావడం. స్వామి ప్రభుపాదుల వారి యొక్క ఉపన్యాసాలు విని న్యూయార్క్ లాంటి నగరంలో క్రైమ్ 50% తగ్గిపోయిందంట. ఆ నగర మేయరు పర్సనల్ గా వచ్చి స్వామి ప్రభుపాదుల వారికి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి. మనం ఎన్నో అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు కూడా ఆలోచించట్లేదు వీటికి కారణం ఏంటి అని. వీటికి కారణం ఏంటి అంటే మనం వదిలేసినటువంటి మన సంస్కృతి, మనం తీసుకున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి ఏం చెప్తుంది అంటే నీ ఆనందం కోసం ఏమైనా చెయ్యి అని చెప్తుంది. మన సంస్కృతి ఏం చెప్తుందంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరి ఆనందం కోసం నువ్వు ఏమైనా చెయ్యి అని చెప్తుంది. ఈ ధర్మం యొక్క గొప్పతనం అది. అందుకని ఈ ధర్మాన్ని కాపాడాలా. ఈ ధర్మాన్ని కాపాడినప్పుడే సమాజం ఉద్ధరింపబడుతుంది, సమాజంలో శాంతిని మనం నెలకొల్పేదానికి అవకాశం ఉంది. మీరు అనుకోవచ్చు వ్యక్తుల్ని మార్చడం అబ్బా ఆయన చేసిన పెద్ద పని ఏంటి అని. అంత ఈజీ కాదండి. మన ఇంట్లో వ్యక్తుల్ని మార్చలేం మనం. ట్రై చేసి చూడండి. ఒకసారి ఒక వ్యక్తి భిక్షాటన చేసి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నాడంట. ఆయన ఒక దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఇంత ముందు భిక్షాటన చేసి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే ఆ భిక్ష ఇచ్చిన వాడికి కూడా కొంచెం ఫలం దక్కుతుంది అని చెప్పి భిక్షాటన చేసి తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. ఒక దుకాణం దగ్గరికి వెళ్తే ఆ దుకాణం యజమాని కుమారుడు ఆ దుకాణం ముందు నిలబడి ఉన్నాడంట. భిక్షాం దేహి అన్నాడంట ఈ వ్యక్తి. అతను అన్నాడంట, భలేటోడు దగ్గరికి వచ్చావయ్యా, మా నాన్నగారు పెళ్లికి కూడా బిచ్చం పెట్టడు, అటువంటి వాడు పిసినారోడు అని చెప్పి అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే మా తండ్రి జీవితం అంతా వ్యాపారం 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 అని చెప్పి వచ్చాడు, ఇప్పుడన్నా తీర్థయాత్రలకి తనతోటి పంపిస్తాం, మన ఊరోడే కదా, ఏదో తీర్థయాత్రలు చేసి వస్తే పుణ్యం దొక్కుతుందని చెప్పి నాన్నగారు ఈయనతోటి మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి అన్నాడంట. నేను తీర్థయాత్రలకు వెళ్తే వ్యాపారం ఏంట్రా అన్నాడంట. వ్యాపారం నేను చూసుకుంటాను, మీరేం కలత చెందొద్దు, తీర్థయాత్రలకు వెళ్ళండి అన్నాడంట. ఎంతో నచ్చ చెప్తే ఒప్పుకున్నాడు. బయలుదేరి భక్తుడు వెనకాల వెళ్ళాడు. అయితే ఏ దర్శనం చేసినా, ఎక్కడ భజనలు జరుగుతున్నా, ఎక్కడ ప్రవచనాలు జరుగుతున్నా రాయిలాగా ఉన్నాడు అనమాట, పాషాండు లాగా. ఏం మార్పు లేదు. మీరు ఇప్పుడు ప్రవచనంలో ఏదో హావభావాలు చూస్తూ ఉన్నాను, మార్పులు చేర్పులు అన్ని కలుగుతున్నాయి, వాళ్ళలో ఏం లేదు. ఇటే ఉన్నాడు రాయిలాగా. చివరికి కాశీకి వెళ్ళారంట, విశ్వనాథుని దర్శించారంట, అట్టే ఉంది పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత మణికర్ణిక ఘాట్ అని చెప్పి అక్కడ శవాలు రాత్రి పగలు తగలబెడుతూ ఉంటారు. దాని ముందుకు వచ్చారు. వచ్చేసరికి వీడు ఈ వ్యాపారస్తుడు అని నిట్టూర్చాడంట. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, పెద్దలు చెప్తారు కదా శ్మశాన వైరాగ్యము, శ్మశానం దగ్గరికి అయితే ఎటువంటి వాడికైనా వైరాగ్యం వస్తుందని, వీడికి శ్మశానం చూసేసరికి వైరాగ్యం వచ్చినట్టుంది అని, ఏంటండి నిట్టూరుస్తున్నారు అన్నాడంట. అప్పుడు వీడు అన్నాడంట, జీవితంలో చాలా తప్పు చేశాను అబ్బాయి అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, నిజంగానే వీడికి వైరాగ్యం వచ్చేసింది, తప్పు చేసింది కూడా యాక్సెప్ట్ చేసేస్తా ఉన్నాడు అని చెప్పి, ఏం చేశారండి తప్పు అన్నాడంట. అప్పుడు వాడు అన్నాడంట, విలువలు తెలియకుండా బట్టల వ్యాపారం చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే ఆదాయం ఎక్కువ వచ్చి ఉండేది, ఎన్ని శవాలు తగల పెడుతున్నారు ఇక్కడ, కట్టెల వ్యాపారం చేస్తుంటే బాగుండేది అని చెప్పి అన్నాడు. సో వాడు నిశ్చేష్టుడైపోయాడంట. ఊరే నాయనో, ఈయనెవడు మార్చలేడురా బాబు. సో వ్యక్తుల్ని మార్చడం అంత సామాన్యం కాదండి. ఆ మహానుభావుడు, పవిత్రమైన ఆచార్యుడు, ఆయన స్వామి ప్రభుపాదుల వారి సంకల్పం ఏంటి అంటే అమెరికాకి వెళ్ళింది ఏదో డబ్బు సంపాదించుకోవాలని కాదు, ఈ జ్ఞానాన్ని ఇచ్చి మానవుల్ని మానవుల్లాగా జీవింప చేయడానికి ప్రయత్నం చెయ్యాలా అనేటువంటి సంకల్పంతో వెళ్ళినటువంటి మహాత్ముడు స్వామి ప్రభుపాదుల వారు. అది కూడా 70 సంవత్సరాల వయసులో అంటే చిన్న విషయం కాదండి. అది మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం 70 సంవత్సరాల వయసులో. దేశం కాని దేశానికి వెళ్ళి డబ్బులు లేకుండా, పరిచయాలు లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా ఇటువంటివన్నీ త్యాగం చేసి ఈరోజు ఎన్నో లక్షల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదుల వారు. మరి మనందరికీ కూడా ఒక సందేహం కలుగుతుంది, ఏంటది అంటే ఆధ్యాత్మికత దేనికోసం? చాలా మంది ఆధ్యాత్మికత దేనికోసం అంటే
చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది మన పెద్దలు ఏంటి అంటే, రే పోయి దేవుడికి మొక్కోరా, చదువు బాగా వస్తుంది. రే దేవుడికి మొక్కోరా, డబ్బులు బాగా వస్తాయి. రే దేవుడికి మొక్కోరా, మంచి ఉద్యోగం వస్తుంది. రే దేవుడికి మొక్కోరా, వ్యాపారంలో సక్సెస్ అయిపోతావు. రే దేవుడికి మొక్కోరా, మంచి పెళ్ళాలు దొరుకుతుంది. రకరకాలు. ఇది దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటువంటి విధానం. దేనికి వెళ్తున్నామంటే దీనికి వెళ్తున్నాం దేవుడి. కానీ దేవుడి దగ్గరికి వాటి కోసం కాదు వెళ్ళాల్సింది. ఇవన్నీ నువ్వు చేసుకున్నటువంటి పూర్వకర్మను బట్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా నువ్వు పొందుతావు. ఈశావాస్యమిదం సర్వం. పుట్టినప్పుడే కోటాగా కేటాయించబడింది ప్రతి ఒక్కడికి. వీడి ఆర్థిక పరిస్థితి ఏంటి, వీడి మానసిక పరిస్థితి ఏంటి, వీడి యొక్క పొజిషన్ ఏంటి, వీడి భార్య ఎవరు, వీడి పిల్లలు ఎవరు, అన్ని డిసైడ్ అయిపోయింది. ఒక్కటే డిసైడ్ కాలేదు. అదేంటి అంటే, ప్రత్యేకించి మనుష్య జన్మలో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వత పరిష్కారం వెతుక్కునే దానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలి. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహి దేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే వీడికి పశువుకి ఏం వ్యత్యాసం లేదు, ఏం వ్యత్యాసం లేదు. మనం ఈ విలువైన మనుష్య జీవితాన్ని దేనికి వినియోగించాలా అంటే, ఈ యొక్క బాధలు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి విముక్తిని పొందడం కోసం మనం ఈ విలువైన మనుష్య జీవితాన్ని. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, అబ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతో కౌతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతో కౌతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు, పునర్జన్మ లేదు. వీటన్నిటినీ అర్థం చేసుకునే దానికి ముందు మొట్టమొదట మనం ఒకటి అర్థం చేసుకోవాలి, భగవంతుడు ఉన్నాడు అనే విషయం. మనందరం గుడికి వెళ్తాం, గోపురానికి వెళ్తాం, ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి. పిల్లోడు అడుగుతాడు, అమ్మా పూజ గదిలో ఎందుకే ఇన్ని ఫోటోలు పెట్టావు అంటాడు. అమ్మ ఏం చెప్తా తెలుసా, ఒరే పక్కింట్లో 10 ఫోటోలు ఉన్నాయి, ఒక 2 ఎక్స్ట్రా పెడితే మంచిదని 12 ఫోటోలు పెట్టామని ఇంట్లో అంటాడు. ఎవరికి ఏంటి అవగాహన లేదు భగవత్ తత్వం గురించి, విశ్వాసం అంతకుమించి లేదన్నమాట. సింపుల్ లాజిక్. ఈ స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఆ సెల్ ఫోన్ తీసుకోండి, ఆ స్టాండ్ తీసుకోండి, ఈ కుర్చీ తీసుకోండి, ఈ కుర్తా తీసుకోండి, ఈ మాల తీసుకోండి, ప్రతిదీ కూడా అది తయారు కావింపబడింది అంటే దాని వెనకాల ఒక బుర్ర పనిచేస్తేనే అది తయారు కావింపబడుతుంది. ఈ అనంతమైన సృష్టి వెనకాల కూడా ఒక సుప్రీం బ్రెయిన్ ఒకటి ఉంది. ఉదయంతో సూర్యుడు వస్తాడు, సాయంత్రం చంద్రుడు వస్తాడు, వర్షాలు వస్తాయి, సముద్రాలు, నదులు, కొండలు, చెట్లు, అద్భుతం. ఈ అద్భుతమైన సృష్టి వెనకాల కూడా ఒక సుప్రీం బ్రెయిన్ ఒకటి ఉంది. ఆ సుప్రీం బ్రెయినే భగవంతుడు. ఆ సుప్రీం బ్రెయినే భగవంతుడు. న్యూటన్ కు ఒక నాస్తికుడు ఒక స్నేహితుడు ఉన్నాడంట. అతను దేవుడి గురించి ఎప్పుడు చెప్పినా వినేవాడు కాదంట. న్యూటన్ ఒక రోజు అతన్ని ఇంటికి విందుకు పిలిచాడు. పిలిచి ఇంట్లో మెకానికల్ గా తిరిగేటువంటి ఒక సౌర కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అది హాల్లోకి రాగానే ఆ నాస్తికుడు అది మెకానికల్ గా సౌర కుటుంబం తిరుగుతూ ఉంది. అప్పుడు న్యూటన్ ని పిలిచి, ఏ న్యూటన్, ఇది ఎవరు తయారు చేశారన్నాడు. అప్పుడు న్యూటన్ అన్నాడు, అరే ఇదేంటిది, ఎప్పుడు వచ్చింది ఇక్కడికి, ఎవరు చేయలేదే, ఎట్టొచ్చింది ఇది అన్నాడు. ఆ నాస్తికుడు చాలా కోపం వచ్చింది. ఏంటి నన్ను ఫూల్ని చేయడానికి ఇంటికి పిలిచావా ఏంటి, ఎవరు చేయకుండా ఎవరు ఎట్లా అవుతుంది, ఇది ఎవరు చేశారో చెప్పన్నాడు. మళ్ళా న్యూటన్ అన్నాడు, నిజంగా చెప్తున్నాను నాకు తెలియదు, ఎవరు చేశారో అన్నాడు. ఇంకా కోపం వచ్చింది. అప్పుడు న్యూటన్ అన్నాడు, ఒక నమూనా సౌర కుటుంబమే ఎవ్వరూ తయారు చేయకుండా తయారు కావింపబడదంటున్నావు, మరి నిజమైన సౌర కుటుంబము ఎవ్వరూ చేయకుండా ఎట్లయ్యా అది అవుతుంది అన్నాడు. నిజమైన సౌర కుటుంబం ఎవరు తయారు చేయకుండా ఎట్లయ్యా అవుతుంది అన్నాడు. ఒక క్రియేషన్ అనేది ఉన్నప్పుడు క్రియేటర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలా. ఆ క్రియేటరే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరు అనేది సకల శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కృష్ణస్తు భగవాను స్వయం. మిగిలిన దేవతలందరూ కూడా ఆయన యొక్క మంత్రి మండలిలో సభ్యులు. ఆదిదేవుడు తద్విష్ణోర్ పరమం పదం. వేదాలు, ఉపనిషత్తులు అన్ని కూడా ధృవీకరిస్తూ ఉన్నాయి అన్నమాట, ధృవీకరిస్తూ ఉన్నాయి. అయితే మనం అసలు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ మనం అసలు చదవట్లేదు కదా, వినట్లేదు కదా. తెలియడానికి అసలు ఎందుకు భగవంతుడు ఉన్నాడు అని మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలా. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, వీధిలో తిరుగుతూ ఉంటాడు.
అరే రోడ్డు కట్టు ఇటు పరిగెత్తుతున్నా అంటే వింటవాడు. ఎంత లాక్కొచ్చి చేయి పట్టుకున్నా కానీ చేయి తెలుసుకొని మళ్ళీ పరిగిస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి ఒక కుక్క ఒకటి ఆయన తరుగుతుంది, బో 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 అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ నాన్నగారి కాళ్ళు పట్టుకుంటాడు వచ్చి. నాన్నగారి కాళ్ళు ఎప్పుడైతే వాడు పట్టుకున్నాడో ఇమ్మీడియట్ గా వాడికి ఎంత భరోసా, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అవునా కదా చెప్పండి? అదే రకంగా కష్టాలనే కుక్కలు మనల్ని తరుముతూ ఉన్నాయి ఈ భౌతిక జగత్తులో. మన తండ్రి ఉన్నాడు అని గుర్తించినప్పుడు ఎంత శాంతి ఉంటుందంటే ఓ కన్నది అంత శాంతి ఉంటుంది. ఆ భగవంతుడు ఉన్నాడు, రక్షకుడు, నన్ను రక్షించేవాడు అనేటువంటి ఒక్క ఆలోచన చాలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని మట్టుమాయమైపోతాయి. మేము వేరే ధర్మాల్లాగా తప్పుడు ధర్మాలు చెప్పం. నువ్వు అన్ని పాపాలు చేయి, మా దగ్గరికి వచ్చేస్తే ఫెనాయిల్ బాటిల్స్ పెట్టుకొని ఉన్నాం, కడిగేస్తాం, అది ఇది మేము చెప్పమని. నువ్వు చేసిన కర్మకు నువ్వు అనుభవించాలా, కానీ అనుభవించేటువంటి శక్తిని ఇచ్చేవాడు నీతో చేర్చుకుంటే నీకు ఆ శక్తి ఉంటుంది వాటిని ఎదుర్కొనేదానికి. మళ్ళా నువ్వు కర్మలు చేయకుండా కూడా ఉండొచ్చు ఆ భగవంతుని యొక్క సేవలో. సో ఒక వ్యక్తి కృష్ణుని పూజిస్తూ ఉన్నాడంట, వ్యాపారస్తుడు. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందంట. వస్తే తన తోటి వ్యాపారస్తుడితో పోయి చెప్పుకున్నాడంట, ఈ సంవత్సరం నాకు వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్నాడంట. నువ్వు ఎవరిని పూజిస్తావు అన్నాడంట వాడు తోటి వ్యాపారస్తుడు. కృష్ణుడిని పూజిస్తానన్నాడంట. కృష్ణుని ఎందుకు పూజిస్తావు? కృష్ణుని పూజిస్తే భక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. వీటితో అసలు మనకు పనే ఉందిరా, మనకు కావాల్సింది డబ్బు, వ్యాపారస్థలం, మరి ఎవరిని పూజించాలన్నాడంట వీడు. ఆయన భార్య ఉందే లక్ష్మి, ఆమెను పూజించాలి మనం, కృష్ణుని కాదు అన్నాడంట. వీడు కన్విన్స్ అయిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి లక్ష్మీ విగ్రహం కొనుక్కొని తీసుకొని వచ్చేసాడు ఇంటికి. ఆ పూజా గది మంటపంలో కృష్ణ విగ్రహాన్ని పక్కకి నెట్టేసి లక్ష్మీ విగ్రహాన్ని పెట్టేసి ఇమీడియట్ గా పూజ కూడా మొదలు పెట్టేద్దామని అగరబత్తులు వెళ్ళి చాటుపెట్టాడు. గాలివాటం పొగ లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళట్లేదు, కృష్ణుడి విగ్రహం మీదకి వెళ్తా ఉంది. వీడు అటు ఇటు చూశాడు, ఈయన్ని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పి అటు ఇటు చూసి ఒత్తులు చేసుకునే దానికి దూది పెట్టున్నాడు అక్కడ. ఆ దూది కొంచెం తీసేసి కృష్ణుడి విగ్రహం ముక్కులో దూపేస్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు, భక్తా నీకేం కావాలా అన్నాడు. వీడికి ఆశ్చర్యం వేసింది, ఇన్ని రోజులు పూజిస్తే ఒక్కరోజు స్పందించలేదు, పూజించకూడదు అంటే ఈరోజు స్పందిస్తున్నావేంటి స్వామి అన్నాడు. అప్పుడు వీడు అన్న మాటకి భగవంతుడు చెప్పాడు, అరే నాయనా, ఇన్ని రోజులు పూజించావు, నేనున్నానని అసలు గుర్తించలేదు, ఈ రోజే కదా నేనున్నానని గుర్తించి ముక్కులో దూపావు, అందుకని స్పందిస్తూ ఉన్నాను అన్నాడు. సో ఆ విశ్వాసంతో భగవంతుణ్ణి సేవించాలా అనేటువంటి బలమైనటువంటి ఆ విశ్వాసాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి నాస్తిక లోకానికి ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదుల వారు. ఎంతో మంది నాస్తికులు పాశ్చాత్య దేశాల్లో ఆ విశ్వాసాన్ని వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఆ కృష్ణునికి శరణాగతి పొందేటట్టుగా స్వామి ప్రభుపాదుల వారు చేశారన్నమాట. సో అందువల్ల మనందరం కూడా జీవిత పరమార్థాన్ని మర్చిపోయి, ఈరోజు మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఎవడైనా ప్రశాంతంగా జీవించేవాడు ఉన్నాడా చెప్పండి ప్రపంచంలో? ఇప్పుడు పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయింది. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వచ్చి భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది, స్వామి ఈయన పడుకుంటాడండి, నిద్రపోడు అంట దొరుకుతూ ఉంటాడు, ఆయన మ్యూజిక్ కి నాకు కూడా నిద్ర పట్టదు స్వామి, ఎందుకో అడగండి స్వామి అని. అయ్యా ఏంటి ఆ స్పెషల్ మ్యూజిక్ అని చెప్పి అడిగాను. అడిగితే గురుగారు ఏం చెప్పమంటారండి, వ్యాపారంలో చాలా టెన్షన్స్, పనుకుంటే అవన్నీ గుర్తొస్తాయి, నిద్ర పట్టదండి అన్నాడు. అప్పుడు నాకు పురంధరదాసు ఆయన యొక్క కీర్తన ఒకటి గుర్తొచ్చిందనమాట. ఏంటది అంటే, నరజన్మ బంధాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. నరుడి జన్మమెత్తిన తర్వాత, నాలుక నదున్న తర్వాత కృష్ణ ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందురే కష్టములిస్తిల్ల. ఆయన ఏమంటాడంటే, కృష్ణ కృష్ణ అంటే ఇంత కూడా కష్టాలు ఉండవంట. సో కృష్ణ కృష్ణ అందురే కష్టములిస్తిల్ల, ఇంత కూడా కష్టం ఉండదంట. సో మీరు ఎంతమంది అనాలనుకుంటున్నారు, ఎంతమంది కృష్ణ అనాలనుకుంటున్నారు? చెయ్యొద్దండి, చెయ్యొత్తనాళ్ళు అనాలనుకుంటున్నట్టున్నారు.
హరే కృష్ణ. రెండు చేతులు ఎత్తితే పూర్ణ శరణాగతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అమ్మ, మీకు అర్థం కావట్లేదు నామం ఎంత శక్తివంతమైంది అనేది. ఈ రోజు రథయాత్రలో వస్తూ ఉంటే ఆ పుర వీధుల్లో ప్రతి ఒక్కరూ హరే కృష్ణ జగన్నాథ అంటూ ఉంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా. వాళ్ళందరికీ కూడా భక్తి అకౌంట్ అన్నటువంటిది ఈ రోజు ఓపెన్ అయిపోయింది అనమాట, వాళ్ళకి తెలియకుండానే. మామూలుగా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి. కానీ ఈ రోజు ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆ పుర వీధుల్లో ఎవరైతే హరే కృష్ణ అన్నారో వాళ్ళ భక్తి అకౌంట్ ఓపెన్ అయింది. ఈ రోజు నుంచి వాళ్ళు చేసిన భక్తియుక్త సేవల్లో యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది, యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. చరిత్రలో ఒక వేశ్యాలోనుడు ఉన్నాడంట. ఒకరోజు ఆ వేశ్యను కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ గోదావరి కాలం ఒకటి ప్రవహిస్తుందంట. దాని మీద తాటి కాండాన్ని వేస్తున్నారు వంతెనలాగా. వీడు పూలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆ పువ్వు ఒకటి వాడు తీసుకెళ్లేటువంటి బంచ్ లో నుంచి కింద నీళ్ళలో పడిపోయింది. వీడు వెటకారంగా కృష్ణార్పణం అన్నాడు, వెటకారంగా. తర్వాత వీడికి మృత్యు సమయం వచ్చింది. యమధర్మరాజు దగ్గరికి యమభటులు తీసుకెళ్లారు వీడిని. అప్పుడు చిత్రగుప్తుడితో చెప్పాడు, చదవయ్య వీడి కథ ఎంతో అన్నాడు. స్వామి, ఎంత పాపిని నా జీవితంలో నేను చూడలేదన్నాడు. అయితే ఒక్కసారి కృష్ణార్పణం అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒరే, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి స్వర్గంలో 10 నిమిషాలు ఉండొచ్చు, ఇంకా మిగిలిన సమయం అంతా మాతోనే పర్మనెంట్ నువ్వు. సో మొదట ఆ 10 నిమిషాలు స్వర్గంలో అనుభవిస్తావా, లేకపోతే ఇక్కడ అనుభవించేసి అక్కడికి వెళ్తావా అన్నాడు. వీడు కొంచెం తెలివైనాడు. 10 నిమిషాలు స్వర్గంలో అనుభవిస్తానండి అన్నాడు. సో వీడిని పుష్పక విమానం ఎక్కించి స్వర్గానికి పంపించారు. వీడు దారిలో అనుకుంటూ ఉన్నాడు, ఏమని తెలుసా, ఒరి 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 ఒరే, కృష్ణ అంటే అంత శక్తి ఉందా? ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గం. ఈ విషయం ముందు తెలుసుంటే నేను ఎక్కువసార్లు అనుండేవాడిని కదా అని చెప్పి వీడు చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు అనమాట. మనం కూడా అవకాశం ఇస్తారు భగవంతుడు. ఇట్లాగా కార్యక్రమాల ద్వారా, సాధువుల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా భగవంతుడిని సేవించేర్చుకుంటే అవకాశాన్ని ఇస్తాడు. కానీ మనం దాన్ని రోడ్లో మీరు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఒక 500 నోటు పడి ఉంది అనుకోండి, దాన్ని చూస్తూ పక్కన కూర్చొని ఎవరిదై ఉంటుందబ్బా, తీసుకుందామా ముద్ద, లేకపోతే రేపు వచ్చి తీసుకుందామా అని చెప్పి రెండో వ్యక్తికి తెలియదు మీ పాకెట్లోకి ఎప్పుడు వెళ్ళిపోతావు. ఎన్ని 500లతో పోలిస్తే భగవంతుడు సమానం అవుతాడు చెప్పండి. ఆయన మన జీవితంలోకి వస్తానంటే పోస్ట్ పోన్ అంటే ఏంటి, ఇమీడియట్ గా తీసుకోవాలా. అందుకని వేదాలు ఏం చెప్తాయంటే శుభక్ష శీఘ్రం, శుభకరమైంది ఇమీడియట్ గా తీసుకోవాలా. భగవంతుడికి మించినటువంటి శుభకరమైంది ఇంకోటి లేదు. ఆయన మన జీవితంలోకి వస్తానంటే ఆ నామరూపంలో స్వీకరించాలా అనేది మీరు అర్థం చేసుకోవాలా. వాడు ఒరే ఎంత విలువ, ఎంత శక్తి ఉందా ఆ కృష్ణార్పణం అనే దానికి అని ఆలోచించుకుంటూ స్వర్గానికి వెళ్ళాడు. పుష్పక విమానం ఒక బృందావనంలో ఆ గార్డెన్ లో ఆగింది అనమాట. ఆగేసరికి వీడ ఆ పుష్ప విమానం ముందే నామకారి బహుదా నిజ సర్వశక్తిర్ తత్ర పితా నియమిత స్మరణేన కాల. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రిందట వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి శిక్షాష్టకం అనే దాంట్లో ఆయన చెప్పారు, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్ర పితా నియమిత స్మరణేన కాల. దీనికి నియమాలు నిబంధనలు ఏం లేవు, కులము మతము ఏం లేదు. ఎవడైనా కానీ జీవించి ధన్యుడవచ్చు నామాన్ని అని చెప్పారు. 4 యుగాలు ఉన్నాయి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జగతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్పరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో హరినామ సంకీర్తన. గురుగారు మేము తపస్సు చేస్తామండి, ఇంకో 1/2 గంట నేను ప్రవచనం చెప్తానండి, ఎంతమంది కూర్చుంటారో చూద్దామండి, తపస్సు తర్వాత మాట్లాడుకుందాం మనం. ఈ 1/2 గంటకే చాలా పోస్టర్లు మారుస్తున్నారు. తపస్సు చేయడానికి కూర్చునేదానికి పతాంజలి చెప్తుంది 8 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలంట. ఎట్లా తపస్సు కూర్చోవాలో అనేది ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. మనం 30 గంట ప్రవచనం ఏం లేవు. ఏంటంటే మనం చేసే తపస్సు చెప్పండి.
అందుకనే బ్రహ్మ నారదుల వారిని అడుగుతూ ఉన్నారు, కలియుగంలో మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉందంట కలియుగంలో. ఏంటయ్యా వరం అంటే, మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. ఎవరన్నా ప్రశాంతంగా ఉండే ఫేస్ భూతత్వం వేసి వెతికినా కనిపించదు కలియుగంలో. ఎప్పుడు ఇట్లా మొహం చెట్లించుకొని ఉంటారు. ఇంకెదురెదురు పడితే ఏడిస్తే బాగోదు కాబట్టి గుడ్ మార్నింగ్ అన్నా మళ్ళా ఇటు పెట్టుకుంటాడు. ఎందువల్ల ఎప్పుడు యుద్ధం జరుగుతా ఉంది, కురుక్షేత్ర సంగ్రామం, రకరకాల ప్రాబ్లమ్స్ బుర్రలో, అందుకని ప్రశాంతంగా ఉండలేడు. మంత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలను తొలగించేటువంటిది. వెరీ మీనింగ్ ఆఫ్ మంత్ర. మైండ్ అంటే మన్ అంటే మైండ్, త్రా అంటే డెలివరింగ్ ద యాంగ్జైటీస్ ఫ్రమ్ మైండ్, మనసులోని కలతల్ని తొలగించేటువంటిది. సో అందువల్ల ఈ యొక్క నామం అంత బలమైనది, అంత బలమైనది, బలమైనది. కానీ మనం ఏదైతే మనతో తీసుకెళ్ళలేమో దానికి కష్టపడతాం, కానీ ఏదైతే మనతో వస్తుందో దానికి మాత్రం టైం ఉండదు. ఒక గురువు గారు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తత్వం గురించి బోధించేవాడంట. ఆ రాజు అనేవాడంట, గురువుగారు మీరు చెప్పేది చాలా బాగుంది కానీ టైం లేదండి నాకు అని చెప్పేవాడు. దక్షిణ ఇచ్చి పంపించేసేవాడు. ఒకరోజు గురువు గారు అనుకున్నారు, యథా రాజా తథా ప్రజ, రాజుకే ఈ జ్ఞానం లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి, ఈయన కొంచెం జ్ఞానం బుర్రలోకి వెళ్ళేటట్టుగా చేయాలని, అయ్యా నీ విరాళం నాకొద్దు, నీ పాద పూజలు నాకొద్దు, నాకు కోరిక ఉంది తీర్చి అన్నాడంట. ఏంటది అన్నాడంట, మీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకురండి, వాడికి ఒక చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమనండి, నెల నెల వాడికి జీతం ఇవ్వండి అన్నాడంట. అదేం పెద్ద పని కాదని చెప్పి మంత్రిని పంపించి ఒక మూర్ఖుడిని పట్టుకొచ్చారు, వాడికి చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమన్నారు. వాడు తిరుగుతూ ఉన్నాడు. కొన్ని రోజులకి రాజుగారికి అనారోగ్యం వచ్చింది. వైద్యులు ఏం చెప్పారంటే, ఎప్పుడు బకెట్ దండేస్తాడో ఏం తెలియదు అని చెప్పారు. అప్పుడు రాజుగారు లాస్ట్ స్టేజ్లో ఎవడన్నా పోతాడన్నప్పుడు అందరినీ పిలిపించుకుంటాడు. తన మన రే పెద్దోడిని పిలవండిరా, రే చిన్నోడిని పిలవండిరా, రే మీ చిన్న ఆయన పిలవండిరా, మీ పెదనాయన పిలవండిరా, అందరినీ పిలిపించుకుంటారు. వాళ్ళందరూ ఎందుకు పిలిపించుకుంటారో తెలుసా? వాళ్ళు వచ్చి హామీలు ఇస్తుంటారు ఈయనకి. వాళ్ళకైతే వాళ్ళకి తెలీదు. అన్నా నువ్వేం భయపడతానా, గట్టిగా ఇంకో 10 సంవత్సరాలు, మెత్తకు కూడా కాదన్నా, ఇంకో 10 సంవత్సరాలు ఉంటావు నువ్వు. వీడు కొంచెం ఊరట అనమాట. సో అందరిని పిలిపించుకుంటా ఉన్నాడు. అందరు వచ్చారు, ఎవరో ఒకటి రాలేదంటే ఆ మూర్ఖుడు రాలేదు, ఆయన కూడా పిలిపించండి అన్నాడు. ఆడొచ్చి చేతికర పట్టుకొని నిలబడుకున్నాడు. ఇటు రాజు అంటున్నాడు, అరే మూర్ఖ, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. ఏమయ్యా దూరం వెళ్తున్నారంటున్నారు రాజా, రథంలో వెళ్ళండి, కాళ్ళు నొప్పులు వేస్తాయి అన్నాడు. ఒరే మూర్ఖ, రథం తీసుకెళ్ళాను రా అన్నాడు. అట్టయితే ఒక పని చేయండియా, మీకు చాలా మంది రాణులు ఉన్నారు కదా, ఒక ఇద్దరిని వెంట పెట్టుకెళ్ళండి, అక్కడ ఉండే రాణులకు భయం వేసిందండి, ఎవరిని పిలుస్తాడు రాజు అని. ఒరే రాణుల్ని కూడా తీసుకెళ్ళాను రా అన్నాడండి. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, సేవకులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని వెంట పెట్టుకెళ్ళండి, రే వాళ్ళని కూడా తీసుకెళ్ళాను రా అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, ధనాగారాన్ని ఇందుకు గొడ్డు చాకరీ చేసి ధనవంతా నింపారు కదా, ఒక 20,000 వరహాలు 30,000 వరహాలు మూట కట్టుకుని వెళ్ళండి. ఒరే మూర్ఖ, అది కూడా తీసుకెళ్ళలేను, అయినా నువ్వు మూర్ఖుడివి, నీకెంత చెప్పినా ఉపయోగం లేదు. ఒక పని చెయ్యి, జీవితం అంతా కర్రపట్టుకొని తిరిగావు, నీకన్నా పరమ మూర్ఖుడిని ఒకరిని పట్టుకొని వాడికి కర్రప్ప చెప్పి వాడిని తిరుగుతూ ఉండమని చెప్పు, నువ్వు రిటైర్మెంట్ తీసుకొని నీకు పింఛన్ ఇస్తాను, వాడికి జీతం ఇస్తాను అన్నాడంట. అప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే కర్ర తీసి రాజుగారి చేతులు పెట్టాడంట. నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకొని వాడికి కర్రప్ప చెప్పమంటే నా చేతులు పెట్టావేంట్రా అన్నాడంట. అప్పుడు ఈ మూర్ఖుడు అన్నాడంట, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవరు ఉంటాడు, దూరానికి వెళ్తానంటే రథం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, భార్యలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, సేవకుళ్ళు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలన్నావు, గొడ్డు చాకరీ చేసి ధనగారం నింపావు, ధనం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను, ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు ఇంత కష్టపడ్డావు అంటే నీకన్నా పరమ మూర్ఖుడు ఎవరు ఉంటాడు, పట్టుకోకర్రా తిరుగో అన్నాడు. దీనికి మనందరం నవ్వుకుంటున్నాం, మనం కూడా సేమ్ కేటగిరీ. ఆ మూర్ఖుల్లో మనం కూడా అదే కేటగిరీ. సో ఆచార్యులు చెప్తున్నారు, బరువాగా బిత్తలే హోగువాగా బిత్తలే నడుమ కత్తలే కత్తలే, వచ్చేటప్పుడు నగ్నంగా వస్తున్నాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం, మధ్యలో దేనికి రా ఈ కథలు అని చెప్పి. చడని పదార్థము హరిసేవ, మనతో వచ్చేది ఏంటి అంటే భగవంతుడు గీతలో చెప్తున్నారు, నేహా విక్రమణాస్వస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను కాపాడేది ఏంటి అంటే నాకు చేసుకున్న స్వల్ప ధర్మమే నిన్ను కాపాడుతుంది. అందుకని ఆ భగవంతుని సేవాభాగ్యం మనకు వచ్చినప్పుడు పోస్ట్ పోన్మెంట్ చేసుకోవద్దు. దయచేసి శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఇమీడియట్ గా. ఈరోజు రథయాత్ర జరిగింది, ప్రతినిత్యం ఆ భగవంతుని నామం కలియుగంలో అది చాలా విలువైనటువంటిది. ఈ యొక్క ఇమీడియట్ గా తీసుకోవాలా భగవంతుడి సేవ యొక్క విలువ. రామాయణంలో ఒక మంచి దృష్టాంతం ఉందన్నమాట.
రాములు వారు అరణ్యవాసం చేసి వెళ్తుంటే గుహుడు ఆయన యొక్క అసిస్టెంట్ కి చెప్పాడంట, కేవట్ అని, అరే సీతారాముల్ని నది దాటించి తీసుకురావయ్యా అన్నాడంట. అప్పుడు ఈ కేవట్ వెళ్తూ అనుకున్నాడంట, అరే నేను ఆఫ్టర్ ఆల్ పడవ నడిపే నావికుణ్ణి, నా భాగ్యం ఈరోజు అహో భాగ్యం, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే రాముల వారి దర్శనం అవదు, అటువంటిది ఆయన్ని పడవెక్కించుకొని తీసుకెళ్లే మహాభాగ్యం నాకు లభించిందే అని చెప్పి ఆలోచించుకుంటూ సేవ ఎట్లయినా పొందాల, నేను సేవ ఎట్లయినా పొందాలా అని చెప్పి ఆయన వస్తూ ఉన్నాడంట. నది ఆవలి కట్టుకొచ్చి నావ అక్కడ ఆపుకొని ఎట్లా భగవంతుడి సేవ పొందాలా అని ఆలోచిస్తున్నాడంట. ఈ లోపల సీతారాములు వచ్చేసారనమాట. ఏ నావికుడా, నన్ను నదిని దాటిస్తావా అన్నాడు. ఇతనికి ఇంకా ఎట్లా ఆయన సేవ పొందాలో ఆలోచన రాలేదు, అందుకని ఏం మాట్లాడలేదు. వినిపిస్తుందా నీకు, నదిని దాటిస్తావా అన్నాడు. ఏం మాట్లాడలేదు. నీకేమన్నా చెవుడా, వినిపిస్తుందా లేదా అన్నాడు రాముల వారు. అప్పుడు ఇతను అంటున్నాడు, స్వామి మీరెవరో తెలియని వాళ్ళకి మీరు చెప్పండి కథలు, ఈ నదిని దాటించడం మీకేమన్నా కష్టం అంటయ్యా? బలి చక్రవర్తి దగ్గరికి చిన్న వామన రూపంలో వెళ్ళారు, ఆయన అడిగారు ఏం కావాలని, మీరు అన్నారు 3 అడుగులు అన్నారు. ఆయనకి మీ సంగతి తెలీదు, అమాయకుడు, ముల్లోకాలు పాలించే నన్ను అడిగేది 3 అడుగులా అన్నాడు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించేశారు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించగలిగిన మీకు ఈ నదిని దాటించడం ఏమన్నా పెద్ద కష్టమా? మీరు దాటించలే స్వామి, నా అవసరమేముంది అన్నాడు. ప్రగల్భాలు మాట్లాడకుండా దాటిస్తావా లేదా అన్నాడు. మీ గురించి నాకు ఇంకా కొన్ని తెలుసు స్వామి అన్నాడు. ఏంటది అన్నాడు. మీరు మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీ అయిపోయింది, అటువంటి మీ పాదపద్మాలు నా నావలో పెడితే ఇది ఒక్క చెక్కతో తయారు చేయలేదు, చాలా చెక్కలు కలిపి చేశాం. మీ పాదధూళి తగిలి ప్రతి చెక్క ఒక స్త్రీగా మారిపోతే ఒక్క స్త్రీతోనే ఎగలేక నేను అలాడుతా ఉన్నాను, వాళ్ళందరినీ నేనేం చేయాలా? సో అందువల్ల మిమ్మల్ని నేను ఎక్కించుకోను అంటే ఇక ఉపాయమే లేదంటరా అన్నాడు రాముల వారు. ఉపాయం ఉందండి అన్నాడు. ఏంటది అంటే, మీ పాదాలు చక్కగా ప్రక్షాళన చేసి ఒక్క ఇసుక రేణువు కూడా లేకుండా చూసుకుని అప్పుడు ఎక్కించుకుంటాను నావలో అన్నాడు. సరేనని చెప్పి పళ్ళెం పెట్టి శుభ్రంగా రాముల వారి పాదాలు శుభ్రంగా కడిగి ఆ చరణామృతం తాగి నెత్తిని చల్లుకొని ఈ లోపల రాముల వారి పాదం తీసి కింద పెట్టబోతుంది. ఆగండి ఆగండి స్వామి అన్నాడు. మొదటికి మోసం వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇసుక రేణువులు అంటుకుంటే పెడితే మీరు కింద పెట్టడానికి లేదన్నా. అటైతే ఏంట్రా పళ్ళెల్లోనే ఉండాలా అన్నాడు రాముల వారు అమాయకంగా. లేదు స్వామి ఉండండి, నా చేతులు మార్చుకుంటూ నేను ముందుకు నడిపిస్తాను, మీ పాదం కింద మోపకుండా నా చేతుల మీదే మోపుతూ నావలో ఎక్కాలా అన్నాడు. ఇదంతా కూడా సీతమ్మ తల్లి చూస్తా ఉంది. అట్లా నావ ఎక్కించుకొని వీడు నడుపుకుంటూ పోయిన తర్వాత సీతమ్మ తల్లి, ఒరే పెద్ద పెద్ద తెలివిగల వాళ్ళందరూ సేవ తప్పించుకునేదానికి ప్రయత్నిస్తారు, చదువు సంధ్య లేనటువంటి సామాన్య నావికుడు వీడు, ఎంత తెలివిగా స్వామి సేవ కొట్టేశాడు వీడని చెప్పి ఆమె ముదమునుంది అంటుందంట. చేతికున్న ఉంగరం తీసి రాముల వారికి ఇచ్చి, వాడి సేవా దృక్పథత చూసి నా హృదయం పొంగింది స్వామి, ఈ ఉంగరాన్ని వాడికి బహుమతిగా ఇవ్వండి అన్నాడంట. అంటే అది రాముల వారు ఇవ్వబోతుంటే నావికుడు అన్నాడంట, స్వామి ఒకే వ్యాపారం చేసుకునే వాళ్ళ మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, ఒక మంగళవాడి ఇంకో మంగళవాడి షేవింగో కటింగో చేస్తే డబ్బులు తీసుకోడు, ఇద్దరు సేమ్ వ్యాపారం కదా, మీది నాది సేమ్ వ్యాపారం, మన మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి అన్నాడంట. నీది నాది ఏంటి, ఒకటే వ్యాపారం అన్నాడంట రాముల వారు. అప్పుడు ఈ నావికుడు నవ్వుతూ చెప్పాడు, స్వామి నేను ఈ నదిని దాటించే నావికుణ్ణి, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికులు మీరు, మీది నాది ఒకటే సేవ అన్నాడంట, ఒకటే పని అన్నాడు. నా మీద ఏదన్నా అనుగ్రహం అనేది ఉంటే దయచేసి ఈ జీవితం చివరిలో మిమ్మల్ని స్మరించేటట్టు అనుగ్రహించి ఈ సంసార సాగరాన్ని దాటించండి, ఈ బహుమతులు నాకొద్దు స్వామి అన్నాడంట. రాముల వారు ప్రసన్నమయ్యి ఆ నావికుడిని గట్టిగా ఆలింగనం చేసుకొని, నేను ఇచ్చే బహుమతి ఇదిరా నీకు అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడంట రామచంద్రుల వారు. సో ఈ రకంగా ఆ భగవంతుడి సేవా భాగ్యం మనకు దొరికినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకునే దానికి ప్రయత్నించాలి. నేను ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను, నాకు అర్థమైపోతా ఉంది. కొంచెం ఏదో స్వామి ఏంటి వదిలేటట్లేదు ఇప్పుడల్లా అన్నట్టుగా చూస్తున్నారు కొందరు. అవునా, చెప్పచ్చా ఇంకొంచెం సేపు? పర్లేదా? అది కూడా చూడండి, ఎవరు కూడా నోటితో చెప్పలేదు, చెప్పండి అని చెప్పి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
ముఖ్యంగా ఈరోజు మనుషులు సంతృప్తికరమైన జీవితాలు లేవు. కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, వ్యాపారం. నేను నిన్న కూడా కాకినాడలోనే ఇక్కడ చెప్తూ ఉన్నాను. భర్త రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, ఆయన ఏదో రిలాక్స్ అయిపోవాలని చెప్పి టీవీ ముందు కూర్చొని టీవీ ఆన్ చేసి ఏమే కాఫీ అంటాడు. ఆమె కాఫీ తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మంచి నెక్లెస్. ఏమండి ఈ ప్యాటర్న్ భలే ఉందండి అనింది. అప్పుడే వీడికి గొంతులో వెలక్కాయ పడుతుందండి. మొన్నే కదే కొన్నాం అంటాడు. మొన్న అంటే అది ఓల్డ్ మోడల్ అండి, ఇది లేటెస్ట్ అండి అని కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోతా ఉంటది. అప్పుడు వీడు అనుకుంటాడు ఏదో ఒకటి కమిటీ అప్పది గొంతు ధరిచేటట్లేదని, చూద్దాంలే అంటాడు. యాక్చువల్గా రిలాక్స్ అవ్వడానికి పెట్టాడు పాపం. మూలిగే నక్కనెత్తిన తాటికాయ పడినట్టు అయిపోయింది వాడి పరిస్థితి. సో ఇట్లాగే అందరి మధ్య నిజమైన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. వీటికి కారణం ఏంటి అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మన జీవితాల్లోకి తీసుకోలేదు. భగవంతుడు గీతలో ఏం చెప్తాడంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి సునీచైవ స్వపాకైచ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. భగవద్గీత ఏ విషయాలు తెలియపరుస్తుందో తెలుసా? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈరోజు మనం అత్తను చూస్తే కోడలు కావదు, కోడలు చూస్తే అత్తను కావదు. వాళ్ళు ఒకరినొకరు చూడమని ఒకే ఇంట్లో ఉంటూ అట్టుంటే ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి. దీనికి కారణం ఏంటి అంటే ఆ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఆ ప్రేమతత్వం, ఒక ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. ఆ ఇల్లాలు బయటకు వచ్చిందంట. బయటకు వస్తే ఎవరండి మీరు అని అడిగింది. ఒక ఆయన అన్నాడు నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అని. అంటే వాళ్ళు అన్నారు ఇంటి యజమాని లేడు కదమ్మా, ఆయన వచ్చినప్పుడు పిలవండి అన్నారు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత ఏమండి మన ఇంటి ముందు ముగ్గురు స్వరూపాలు కూర్చొని ఉన్నారు, ఎవరిని పిలవమంటారు లోపలికి? ఒక ఆయన ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. అప్పుడు ఆయన మనలాంటి ఆయనే ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి, విజయ స్వరూపాన్ని పిలుద్దాం అనింది. వాళ్ళిద్దరికి ఒక కుమార్తె ఉంది. సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం, ప్రేమ స్వరూపాన్ని పిలవండి అనింది. ఆమె వెళ్ళి ఇల్లాలు ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిస్తే సంపద స్వరూపం, విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల వస్తుంటే ఈ ఇల్లాలనింది సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని. అంటే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారంటే అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, మమ్మల్ని ప్రేమ నుంచి విడదీయలేదు. ఇంతకు ముందు రోజుల్లో గీతా జ్ఞానాన్ని అనుసరించడం వల్ల వ్యక్తుల్లో ఈ ప్రేమతత్వం ఉండింది. ఈ రోజు మనం ఆ గీతా జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తుల్లో ప్రేమతత్వం లేదు. ఈర్ష్య, అసూయ, కుట్రలు, కుతంత్రాలు, ఇదే జీవితం అంతా కూడా. తర్వాత హృదయం ఏంటి అంటే చాలా హార్డ్గా ఉంటూ ఉంది. ఆ హృదయాన్ని సాఫ్ట్ చేయాలంటే రథయాత్ర మొదట్లో ఎవరున్నారు అక్కడ, రథయాత్ర ప్రారంభంలో ఎవరున్నారు అక్కడ కథ చెప్పాను నేను. ఏం చెప్పాను అంటే కృష్ణుడు వెన్న ఎందుకు దొంగతనం చేస్తాడు అంటే వెన్న తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సాధన బాగా చేసి ఇక్కడ హృదయంలో కల్ముషం లేకుండా వెన్నలాగా తెల్లటి హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, వెన్నలాగా సున్నితమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ హృదయాన్ని ఆ లల్లని కృష్ణయ్య అపహరిస్తాడు, వాడికి మోక్షం వస్తుంది అని చెప్పి ఆచార్యులు చెప్పారన్నమాట. మరి ఆ యొక్క రాతి హృదయం వెన్నలాగా మెత్త కావాలంటే ఏం చేయాలో తెలుసా? హనుమంతుడు పుట్టి 7 రోజులైందంట. తల్లి అంజనాదేవి చక్కగా స్నానం చేయించి బట్టలు వేస్తూ ఉందంట. వేస్తూ ఉంటే చక్కటి సంకీర్తన వినిపించిందంట. అమ్మాయి ఎవరిది పాడుతున్నారు అని అడిగాడంట హనుమంతుడు. నాయన దేవర్షి నారదముని ఆయన పాడుతున్నాడనిందంట. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమై నమస్కరించుకున్నాడు. హనుమా 7 రోజులు ఏం చేశావు నాయన అన్నాడు నారదుల వారు. స్వామి పుట్టగానే చాలా ఆకలేసింది, ఆకాశంలో కట్టా చూస్తే సూర్యుడు పండులా కనిపించాడు, మింగడానికి వెళ్ళాలి చూడు మూతంతా మాడిపోయింది అన్నాడు. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేస్తే ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చారు. మరి నా నుంచి నీకేం వరం కావాలన్నాడంట. వాళ్ళెవ్వరూ ఇవ్వని వరం నాకు ఇవ్వండి స్వామి అన్నాడంట.
అంటే సదా హరిని కీర్తిస్తూ ఉండు నాయన అని చెప్పి ఆశీర్వచనం చేశాడు. ఎప్పుడైతే ఆశీర్వచనం చేశాడో హనుమంతుల వారు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం పాడండి. ఈ ప్రోగ్రాం తర్వాత ప్రసాదం ఉందండి, మీకు ఎనర్జీ బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పుడు సేవ్ చేయొద్దు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఆధ్యాత్మికతతో పాటు ఒక హెల్త్ టిప్ కూడా ఇస్తానండి మీకు. ఈ మధ్య అమెరికాలో ఒక యూనివర్సిటీ, సైన్స్ యూనివర్సిటీ ఒక డిక్లేర్ చేసింది. ఏంటి అంటే రోజుకి 70 సార్లు చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి గుండె పోట్లు కానీ గుండె రోగాలు కానీ రావంట. మీరు చాలా కష్టం 70 సార్లు, మళ్ళీ ఎక్కువ కొట్టద్దులేండి, మళ్ళీ అలసిపోతాం. రోజు ఇంట్లో హరే కృష్ణ మంత్రం చెప్తూ 70 సార్లు కొట్టుకోండి, హృద్రోగాలు రావు, హాస్పిటల్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ఈ మధ్య ఒకసారి దుబాయ్లో ప్రచారానికి వెళ్తే ఒక భక్తుడి ఇంటికి వెళ్తే పిల్లలు కనపడలేదు. పిల్లలేరండి అంటే వాళ్ళు మెమరీ ఇంక్రీజ్ అవడానికి సెటప్ థెరపీకి వెళ్ళి ఉన్నారు స్వామి అన్నారు. ఏంటి బాబు సెటప్ థెరపీ అన్నా? మెమరీ పెరగాలంటే గుంజిళ్ళు పెట్టేదంట, దానికి ఎంతో డాలర్లు ఛార్జ్ చేసి వాళ్ళ చేత గుంజిళ్ళు ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు. మనం చిన్నప్పుడు లెక్కలు చెప్పకపోతే టీచర్ గుంజిలు పెట్టరా అనేవాడు. అది ఇప్పుడు అదొక థెరపీ అయిపోయింది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి జీవిత విధానం ప్రతి ఒక్కటి కూడా హైలీ సైంటిఫిక్ అనమాట. మన పూర్వీకులు సాయంత్రం అయితే టీవీలు అతుక్కొని కూర్చోలే, వాళ్ళకి అప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి ఏదో దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటే ఆ పాల్గొని చప్పట్లు కొట్టేవాళ్ళు. అందువల్ల అప్పుడు వాళ్ళకి ఎక్కువగా గుండె రోగాలు ఏమి వచ్చేటివి కాదు. మనం చప్పట్లు కొట్టడం మానేసాము. ఇప్పుడు హాస్పిటల్ ఒక్కొక్క ఊర్లో, నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనం గుంటూరు వెళ్తే ఒక స్ట్రీట్ పేరే హాస్పిటల్ స్ట్రీట్. అంటే నేను చిన్నప్పుడు క్లినిక్ ఏదో ఎక్కడో ఒక్కడ చూశాను అనమాట. ఇప్పుడు ఎక్కడ పెట్టినా హాస్పిటల్సే, ఇప్పుడు రోగులే. కారణం ఏంటి అంటే మన పూర్వీకులు పాటించినటువంటి పద్ధతుల్ని మనం పాటించట్లేదు అనమాట. సో ఈ హనుమంతుల వారు కీర్తన చేస్తూ ఉంటే నారదుల వారు ఒక రాయి మీద కూర్చొని ఇంకో రాయి మీద తన వీణను పెట్టాడంట. ఈ హనుమంతుల వారి కీర్తనకి ఈ రాయి కరిగిపోయి ఆ వీణ దాంట్లో తేలుతూ ఉంది. అప్పుడు కొన్ని గంటలు అయిన తర్వాత హనుమంతుల వారితో నారదుల వారు అన్నారంట, ఏ హనుమా, ఇన్ని గంటలు నీ దగ్గర ఉండలేను, నేను కొంచెం ఆపి నేను బయలుదేరాలా అన్నాడంట. కీర్తన ఆపేసిన తక్షణమే ఆ రాయి మళ్ళా ఘనపదార్థం అయిపోయింది, ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది, లాగితే రావట్లేదు. మళ్ళా నారదుల వారు అన్నారంట, హనుమ మళ్ళా కీర్తన చేయన్నాడంట. ఈయన తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. ఇక్కడ మీరు గమనించాల్సింది, కీర్తన చేస్తే రాయి కరిగింది, మీరు కూడా నామం చేస్తే ఈ రాతి హృదయం కరుగుతుంది. మళ్ళీ నామం మానేస్తే మళ్ళీ రాయి అయిపోతుంది. కొంతమంది అడుగుతారు, గురువు గారు ఎన్ని రోజులు నామం చేయాలని? జీవితం అంతా చేయాలమ్మా, జీవితం అంతా చేయాలి. మధ్యలో ఆపేశారంటే మళ్ళీ రాయి, స్టోన్ చాలా కఠినంగా ఉంటుంది. సో అందువల్ల ఆయన ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారంట. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు అంజనాదేవి చూసిందంట, హనుమంతుల వారు ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి తిప్పించేస్తూ ఉన్నాడు. నారదుడు వెనకాల పరిగిస్తున్నాడు, హనుమ ఆగు అని చెప్పి. అంజనాదేవి చూసి, ఏ హనుమ ఏం జరుగుతుంది ఇక్కడ అని నారదుల వారికి నమస్కరించుకుంటే ఆయన జరిగింది చెప్పాడంట. అప్పుడు అంజనాదేవి హనుమంతులతో అంటుందంట, సాధువులతో వేళాకోళాలు వెటకారాలు ఆడొచ్చా నాయన, ఏంటి నువ్వు చేసేది అంటే, అప్పుడు హనుమంతుల వారు వినమ్రతతో చెప్పారంట, అమ్మా మీ నుంచే విన్నాను, వేళాకోళాలు వెటకారం కాదు, ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని మీరే చెప్పారు. ఇల్లంతా తిప్పిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నానంటే కానీ వెటకారాలు కాదమ్మా అన్నాడు.
సో స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఎక్కడ పాదం మోపారో ప్రపంచమంతా అక్కడ రాధాకృష్ణ మందిరాలు వెలిసాయి, అవి బృందావనాలు అయ్యాయి, భక్తులు తయారయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా స్వామి ప్రభుపాదుల వారి యొక్క పాదం మోపిన దగ్గర అంతా కూడా. సో ఈ రకంగా ఆ హృదయాన్ని మనం సాఫ్ట్ గా చేసుకోవాలంటే ఆ భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యం మీరు జపించడానికి ప్రయత్నం చేయండి. నామం గురించి స్వయంగా కలిపురుషుడే మహాభారతంలో చెప్తున్నాడు. నా ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలా అనేది ఒక చిన్న కథ అది చెప్పి నేను ముగించేస్తాను. సో ఒకసారి ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వచ్చాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట వేచి ఉన్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకుని లోపలికి వెళ్ళబోతుంటే భీముడు ఆపాడు. ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. వాడు అన్నాడు, నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునే దానికి వచ్చాను. ఏంటి ఆ సంఘటన అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, భుజబలం సంబంధమైనది ఏదన్నా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఏది ఏర్పడింది అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళు అన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. ఒరే నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, ఏనుగు దూరం వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. అది దూరం చెప్పి తింటాం ఏంటి అన్నాడు. మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరి నాయన నాకు తెలియదు, అన్నగారిని అడుగు అన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు దోవ తీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయింది అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒక్కలైపోద్ది, నేను ఏమైనా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ఈ ప్రశ్నలన్నీ, పోయి ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకున్నాడు. వాడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుని చూసి, ఏంటి భీమసేన ఇక్కడ ఉన్నావు అన్నాడు. మీతో ఏదో చర్చించడానికి వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అన్నాడు. అప్పుడు ఇవన్నీ చెప్పాడు. వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా అన్నాడు. వాడెవడో కాదు, స్వయంగా కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, ఈ ప్రశ్నల రూపంలో కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషి అట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కే ఉన్నాయన అన్నాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమో అని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కలియుగంలో, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి. కంచె చేనును మేసింది అంటే, చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు కలియుగంలో. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి, లంచం తీసుకొని డిపార్ట్మెంట్ లేదు, కంచె చేనును మేస్తుంది. ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. మీరు నిజాయితీగా ఉండొచ్చు, ఉన్నాయి కొన్ని. సో కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. తర్వాత రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఏది ఏర్పడింది. దానికి అర్థం ఏంటి అంటే, అప్పుడు విచారవదనంతో ధర్మరాజు చెప్తాడు, ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో అంటే. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మొదటవాడు అంటాడు నాకు ఆర్థిక ఇబ్బందులు అంటాడు, రెండోవాడు అంటాడు నాకు ఆరోగ్య ఇబ్బందులు అంటాడు, మూడోవాడు అంటాడు నాకు సంతానం ఎక్కువ వాళ్ళతో ఏగలేక చూస్తున్నాను అంటాడు, నాలుగోవాడు అంటాడు మీ కోడలకు అస్సలు బాగాలేదు అంటాడు, 5వ అడ్రస్సే ఉండడు, వాడిని ఎత్తుకునే లోపల తండ్రి కష్టపోతాడు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది.
దానికి ధర్మరాజు చెప్తాడు, పెద్ద పెద్ద స్కామ్లు ఎవరూ పట్టించుకోరు, ఏనుగు దూరెళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్ లో బుకింగ్ అంతా పెట్టి కేసులే బుకింగ్ అనమాట, పెట్టి కేసులే బుకింగ్. సో ఎలక్షన్ ముందు ఏదో కొన్ని వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారన్నారు. సూత్రధారి పాత్రధారి ఎవడో తెలియదు. ఏనుగు దూరెళ్ళిపోతుంది, తొక చిక్కుంటుంది. నాలుగవది, గోవు దూడని చంపి తినేస్తూ ఉంది. దానికి కారణం ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అభాషణ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. అమెరికా తాయివార్లలో ఈరోజు కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్. ఈ అభాషణ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి దిగజారిపోయారు. ఇది వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి. ఎంతో విలువలతో దేశం యొక్క సౌభాగ్యాన్ని అంతస్తుల మేడలు కరెన్సీతో కాదు లెక్క కట్టాల్సిందే, సంస్కృతితో వెలగట్టాలన్నమాట. సో వీటన్నిటి కారణం ఏంటి అంటే అక్కడ 12-13 సంవత్సరాల బాలికలందరూ కూడా విచ్చలవిడిగా తిరగడం వల్ల గర్భిణీ స్త్రీలు అవుతున్నారు, తండ్రి ఎవడో తెలియదు, ఇటువంటి పరిస్థితి అన్నమాట. సో చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, మంచి పనులకు అన్ని ఆటంకాలే కలియుగంలో, చెడు పనులకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. రామాయణంలో రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాముల వారు లక్ష్మణుడికి చెప్తాడు, వెళ్ళి రావణాసురుడి దగ్గర జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తీసుకో, దాన్ని మనం ఉపయోగించుకుంటాం, ప్రపంచానికి ఇస్తామంటాడు. అంటే లక్ష్మణుడికి ఇష్టపడదు, మరి అన్నగారు చెప్పారు కదా అని వెళ్తాడు. రావణాసురుడు తల పక్కన కూర్చొని దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా అని తిట్టి జ్ఞాన సారం ఏదన్నా ఉంటే ఇవ్వు అంటాడు. రావణాసురుడు తల తిప్పుకుంటాడు, ఏం మాట్లాడు. లక్ష్మణుడు చచ్చేటప్పుడు కూడా అహంకారం పోలేదు, అడిగి జ్ఞాన సారం ఏమి ఇవ్వలేదు అంటాడు. మరి ఎట్లా అడిగావు అంటాడు. ఇట్లా అడిగానంటే నాయన జ్ఞానం అడిగే పద్ధతి అది కాదు. ఎవరినన్నా జ్ఞానం అడుగుతున్నామంటే అతను గురువు, మనం శిష్యులు, నేను నేర్పిస్తానని కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి, దానవేంద్ర, నీకు నాకు ఏ రకమైనటువంటి శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, అనుభవజ్ఞుడివి, జ్ఞాన సారం ఏదన్నుంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తాను అంటాడు. అశ్రు నయనాలతోటి రావణాసురుడు అంటాడు, దేవదేవుడికి ధర్మానికి ప్రభువు మీరు, నేను చేయని అపరాధం లేదు, నా పాదాల దగ్గర కూర్చొని జ్ఞాన సారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదు, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది స్వామి. జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే సమయం లేదు నాకు. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒకటే, మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడు, చెడ్డ పనులు కొని తెచ్చుకునేదానికి ఉత్సాహపడతాడు. నేను మీ భార్యను సీతమ్మను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి అప్పచెప్పడానికి పడలేదు. అందువల్ల నాకు నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అంటాడు రావణాసురుడు. సో అందువల్ల మీరందరూ కూడా మా యొక్క ఇస్కాన్ సంస్థ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మానవ సమాజాన్ని పీడించేటువంటివి 4 వ్యసనాలు: మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. వీటి వల్ల మనిషి యొక్క చైతన్యం రాక్షసత్వంగా మారుతుందన్నమాట. సో వాటికి దూరంగా ఉంటూ ఎవరు మిమ్మల్ని సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు. సన్యాసం చెడుకు సన్యాసం. సో మీరు చెడు కార్యక్రమాలు దూరంగా పెట్టి రోజులో కొంత సమయం ప్రతి ఒక్కరికి మిగులుతుంది, దాన్ని దుర్వినియోగం చేయకుండా సత్సంగానికి, సాధనకి, శాస్త్ర అధ్యయనానికి, వీటన్నిటికీ ఉపయోగించి మీ జీవితంలో మార్పు తీసుకొని వచ్చి ఆనందంగా మీరు జీవిస్తూ ఇక్కడ ఉన్నంత వరకు జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మీరు వినియోగించాలని మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో చివరిగా ధర్మరాజు చెప్తాడు, కలే దోష నిధే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజన్. కలియుగం దోషాలకు నిధి, అయితే ఒక్క సుగుణం ఉంది. అదేంటి అంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజన్. కృష్ణుని కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. సో అందువల్ల 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు. 108 సార్లు జపించడానికి 10 నిమిషాలు పడుతుంది. మీరందరూ కూడా మీ రోజు ప్రారంభంలో ఆ భగవత్ నామం 108 సార్లు జపించి మీ రోజు ప్రారంభించండి, చాలా దివ్యంగా ఉంటుంది అన్నమాట. చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం ద్వారా ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుంటాము. పూర్వానికి ఎవరు ఋషికేశ్లో చలికాలం
గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడంట. చేయబెట్టాడంట నీళ్ళలో. నీళ్లు చల్లగా ఉన్నాయి, వేళ్ళు నీళ్ళకుపోయాయి. వాడు ఏం చేశాడంటే పైన టవల్ తీసి నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం అని 3 సార్లు అనుకొని వచ్చేసాడంట. వాడికి ఇంకోటి ఎదురయ్యాడంట. రే చలికి స్నానం చేసావన్నాడంట. ఏం చేస్తాం, చస్తాం, చల్లకున్నాయి నీళ్ళు, మరి ఏం చేసావన్నాడంట. నేను టవల్ నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం అని 3 సార్లు అనుకొని వచ్చేస్తున్నా అన్నాడంట. వీడేం చేశా అంటే వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అన్నాడంట. ఇటువంటి స్నానం వల్ల శుద్ధి జరగదు. తేనె సీసా బయట నాకితే రుచి తెలియదు. నామం మీరు చేస్తేనే మీ హృదయంలో శుద్ధి కలుగుతుంది, మనసు ప్రశాంతంగా తయారవుతుంది, మీ జన్మ ధన్యమవుతుంది. సో అందువల్ల దయచేసి మామూలుగా ఎవరైనా గురువులు ఉపన్యాసాలు అది ఇది ఇస్తే దక్షిణ అడుగుతారు. నేను కూడా మిమ్మల్ని దక్షిణ అడుగుతున్నాను. డబ్బులు ఏమన్నా భయపడతారేమో. నేను డబ్బులు అడగట్లేదు. నేను అడిగే దక్షిణ ఏంటి అంటే రోజు మినిమం 108 సార్లు యుగధర్మమైనటువంటి ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. పూర్వానికి ఎవరో రోజు ఉపన్యసించే వ్యక్తి ఒక బస్ డ్రైవర్ ఒకే రోజు పోయారంట. యమధర్మరాజు చెప్పాడంట, ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఈ బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చిందంట. రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని నీ గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ ఆ బస్సు డ్రైవరు ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ఆ కూర్చున్న ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అని చెప్పి భగవత్ నామం కొన్ని వేల మంది ప్రయాణికుల చేత ఆ డ్రైవర్ భగవత్ నామం చేపించాడు, అందువల్ల వాడు వైకుంఠానికి వెళ్తాడు అని చెప్పాడు. నేను ఉపన్యాసం భగవంతుడి గురించే చెప్తానండి, నా గురించి ఏం చెప్పుకున్నాను. సో అందువల్ల మీరు భగవత్ నామం చెప్పండి, ఇతరుల చేత చేయించండి, ఆ భగవత్ కృపకి పాత్రలు కండి. 3 సార్లు నాతోటి అందరు నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వైకుంఠంలో జై విజయలు పరిగెత్తుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళి భీమవరంలో అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో ఎవరో మీ గురించి నామం చేస్తున్నారు స్వామి అన్నాడంట. జై విజయలు. స్వామి అన్నారంట, నాకు వినపడలేదు అన్నాడంట. కొంచెం గట్టిగా చెప్పండి, ఆయనకి వినిపించేటట్టు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈసారి లక్ష్మీదేవి అనిందంట, నాకు వినిపించింది స్వామి అనిందంట. నీ దాకా వచ్చిందేమో నా దాకా రాలేదన్నాడు. లాస్ట్ లో 3వసారి కొంచెం గట్టిగా ఆయన దాకా వినిపించేటట్టు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.